ఏపీలో తల్లికి వందనం పథకం అమలుపై ప్రభుత్వం కంప్లీట్గా యూటర్న్ తీసుకుంది. ప్రతి తల్లికి అని ఉత్తర్వుల్లో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అలా కాదంటూ బొంగుతోంది. సాక్షి టీవీ దెబ్బకు జీవో 29 పై ప్రకటన చేసిన విద్యాశాఖ కార్యదర్శి జీవో 29 కేవలం ఆధార్ కోసమే అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. తల్లికి ఏడాదికి 15,000 మాత్రమే ఇస్తామని జీవోలో వెల్లడించగా ఇప్పుడు తల్లికి వందనం జీవో ఇవ్వలేదంటున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి దీనిపై? కార్తీక్, తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ దొంగాట అన్నది మరొకసారి బయటపడింది. ఆ జీవో నెంబర్ 29లో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి వివరణను, ఆ పథకం అమలు తీరును చాలా స్పష్టంగా పేర్కొంటూ ఆధార్ అనుసంధానం చేసుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి, అదేవిధంగా తల్లి అని పేర్కొన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అందులో జీవో నెంబర్ 29లో చాలా స్పష్టంగా ప్రతి తల్లికి ఏడాదికి 15,000 ఆర్థిక సహాయాన్ని తల్లికి వందనం పథకం కింద అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని పేర్కొంది. అయితే ఎప్పుడైతే సాక్షి టీవీ దాన్ని వెలుగులోకి తీసుకురావడం, ఆ చంద్రబాబు ప్రభుత్వం చేయబోతున్నటువంటి మోసాన్ని బట్టబయలు చేసేసరికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్, నిమ్మల రామానాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన విద్యాశాఖ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ప్రకటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పైన, పథకం పైన దొంగాట ఆడుతుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ వివరణలో కూడా అందులో ఇది ఆధార్కి సంబంధించినటువంటి జీవో మాత్రమే, తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి జీవోని ఇంకా మేము జారీ చేయలేదని పేర్కొన్నారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి, స్కూల్కి 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మాత్రం ఎక్కడ ఆ వివరణలో కూడా పేర్కొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ జీవో నెంబర్ 29లో చాలా స్పష్టంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డిస్క్రిప్షన్ని ప్రస్తావించింది. ఆ ప్రస్తావనలోనే చాలా క్లియర్గా ఏడాదికి ప్రతి తల్లికి ఈచ్ మదర్ 15,000 పెర్ యానం అన్న అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఇప్పుడు ఆ అడ్డంగా దొరికిపోయిన తర్వాత దానిపైన బొంకుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి 15,000 ఆర్థిక సహాయాన్ని తల్లికి వందనం పథకం కింద అందిస్తామని మాత్రం చెప్పడం లేదు. ఆశ్చర్యంగా ఇంత పెద్ద అంశం, ఇంత ప్రధానమైనటువంటి హామీకి సంబంధించి ఒక జీవోని ఇలా జారీ చేసిన తర్వాత ఒకవేళ అది మార్పులు చేర్పులు చేసేటువంటి ఉద్దేశం ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ దీనిపైన ఎటువంటి ప్రకటన చేయకపోవడం అనేది ఇంకా మరింత అనుమానాలు తావిస్తుంది. సో ఇప్పటికీ తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దొంగాట ఆడుతుందన్న అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.